హాయ్ అండి అందరికీ. ఈరోజు కాకరకాయతోటి ఒక మంచి మసాలా రెసిపీ చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 500 గ్రామ్స్ కాకరకాయలు తీసి పక్కన పెట్టుకొని దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి అన్నీ కలిపి కొంచెం వేయించుకొని దాంట్లోనే కారం వేసి ఎల్లిగడ్డ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి, అంటే పౌడర్ చేసుకోవాలి. తర్వాత కాకరకాయలను నేను పొట్టు తీయకుండా రౌండ్గా కట్ చేసేసుకున్నా. వీటిని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ సిమ్ మీద పెట్టి ఫ్రై చేసినాం అనుకోండి, అట్లా మెత్తబడిపోయి దగ్గరికి వస్తాయి. దగ్గరకు వచ్చినాక పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నం కట్ చేసి వేసుకోండి. తర్వాత పసుపు, ఉప్పు, జీలకర్ర, మన కరివేపాకు, ఉల్లాకు అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, అదంతా వేసి సిమ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దించే ముందు కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోండి.